ఇంట్లో తాళి కనిపించకపోవటంతో చంచలమ్మ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడకు వచ్చిన వాళ్ళందరూ అయితే ఈ పెళ్లి ఆగిపోయినట్లుగానేనా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం లేదు, ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో ఆగదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి మరి తాళి లేనప్పుడు ఎలా జరుగుతుంది పెళ్లి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. ఆ మాటలు విని అక్కడ ఉన్న చంచలమ్మ అయితే తాళి ఉంది అని చెప్పేసి అయితే తన మెడలో తాళి తీస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి ఇలా చేస్తుంది చంచలమ్మ అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం చాలా బాధపడుతూ, ఇదిగోండి నా తాళి ఉంది కదా, ఈ తాళిని చంటి సింధూర మెడలో కడితే సరిపోతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చంచలమ్మ వైపు చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ తన మెడలో ఉన్న తాళిని తీసి పంతులు గారికి ఇస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న పంతులు గారు, ఇంకా ముహూర్తం దాటిపోతుంది, నువ్వు త్వరగా అమ్మాయి మెడలో ఈ తాళి వేయి నాయనా అని చెప్పేసి అయితే అంటూ చంటికి ఆ తాళిని ఇస్తూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న చంటికి ఏమీ అర్థం కాక ఏంటి ఇలా జరుగుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఒక్కసారిగా షాక్ అయిపోయి చంచలమ్మ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం, ముహూర్తం దాటిపోతుంది చంటి, నువ్వు త్వరగా సింధూర మెడలో ఆ తాళిని వెయ్యు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి అయితే చంచలమ్మ మాటలు విని అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం వెయ్యి త్వరగా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న చంటి అయితే సింధూర మెడలో ఆ తాళిని వేస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న చంటి సింధూర వాళ్ళ పెళ్లి జరగటంతో చంచలమ్మ చాలా